సీఎం రేవంత్ రెడ్డి నోట మాట వచ్చిందంటే అది శిలాశాసనమే. కొంతమంది రాజకీయ నాయకుల్లో నోటికొచ్చింది చెప్పటం ఆయనకు అస్సలు తెలవదు. ఆయన ఏం చెప్పినా చేసి చూపిస్తారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని ఆయన తేల్చి చెప్పారు. దీంతో రేవంత్ కామెంట్స్పై జోరుగా చర్చ జరుగుతుంది. జనం కోరుకుంటుంది కూడా ఆయనే చెప్పారన్న మాట చాలా బలంగా వినబడుతుంది. ప్రజల మాటే రేవంత్ రెడ్డి నోట వచ్చిందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. రాజకీయం అంటే వైకుంఠపాళిలాగా ఉంటుంది. అందుకే నేతలు ఎప్పుడూ తానే పదవిలో ఉంటానని అంత గట్టిగా చెప్పుకోరు. అలాంటిది ఓ ముఖ్యమంత్రి మరోసారి కూడా తానే ముఖ్యమంత్రినని, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పారంటే అది ఖచ్చితంగా తనపై తనకున్న ఆత్మవిశ్వాసం, ఆ స్థాయిలో తనకు ప్రజల్లో నమ్మకం ఉందని చెప్పకనే చెప్పటం. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. 2034 వరకు తానే సీఎంనని రేవంత్ కాన్ఫిడెంట్గా చెప్పడం చూస్తుంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందన్న మాట చాలా బలంగా వినబడుతుంది. జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఆ రోజుల్లోనే తాను ముఖ్యమంత్రి అవుతానని తన సన్నిహితులతో చెబుతూ వచ్చారట. కానీ అప్పట్లో ఎవ్వరూ నమ్మలేదు. తీరా చూస్తే ఆయనే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పట్లో ఆయన మాటలను ఇప్పుడు ఆయన స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన చెప్పారంటే జరిగి తీరుతుందని స్పష్టం చేస్తున్నారు. 2034 వరకు తానే సీఎంనని రేవంత్ రెడ్డి చెప్పారంటే అది కూడా జరుగుతుందన్న మాట చాలా బలంగా వినబడుతుంది. ఆయన కలలు కనే రకం కాదని, కలలను నిజం చేసుకునే నాయకుడన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఓ జడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 2009 ఎన్నికల్లో కొడంగల్ నుంచి విజయ కేతనం ఎగరేశారు. 2009 నుంచి 14 వరకు రేవంత్ రెడ్డి వేగంగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమం, ఉమ్మడి రాష్ట్ర విభజన పరిస్థితులు ఆయనకు మరింత కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుకు కూడా దగ్గరయ్యారు. 2014 తర్వాత టీడీపీకి గడ్డుకాలం ఎదురు కావడంతో నేతలంతా సొంత పార్టీపైనే విమర్శలు చేసి ఎవరి దారి వారు చూసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం నాటి కేసీఆర్ సర్కార్పై ఒంటరి పోరాటం చేశారు. తెలంగాణ టీడీపీకి అంతా తానై వ్యవహరించారు. ఒక దశలో జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో చంద్రబాబును స్వయంగా కలిసి పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించారు. టీడీపీ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఎప్పుడూ పార్టీని కానీ చంద్రబాబును కానీ ఆయన విమర్శించలేదు. అది రేవంత్ రెడ్డి రాజకీయ విఘ్నతకు నిదర్శనం. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి చాలా స్వల్ప సమయంలోనే హైకమాండ్కు దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలంటే రేవంత్ లాంటి గట్టి వాయిస్ ఉన్న నేత అవసరమని హైకమాండ్ గుర్తించింది. అందుకే ఎన్నికలకు ముందు కీలక సమయంలో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్గా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. అప్పటిదాకా హస్తం పార్టీ రేసులో లేదేమో అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్కు ఒక వేవ్ వచ్చింది. ఎన్నికలకు ముందు అది చాలా స్పష్టంగా కనిపించింది. హస్తం పార్టీ అధికారంలోకి రాబోతుందని అప్పుడే అర్థమైంది. కేసీఆర్ సొంత జిల్లాలోనూ కాంగ్రెస్ అవావిచ్చింది. రేవంత్ రెడ్డి కష్టం, ప్రజల ఆశీర్వాదం ఫలించి హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది. అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా, ఈ ప్రజల కోసమే పనిచేస్తా. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్కి అంతా కేక్ వాక్లా ఉంది. రేవంత్ నాయకత్వంలో ప్రతి ఎన్నికలోనూ కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది. పార్లమెంట్ ఎన్నికల్లో అటు లోక్సభ ఇటు రాజ్యసభ స్థానాల్లో హస్తం జెండా రెపరెపలాడింది.
12 ఎంపీ స్థానాల్లో హస్తం పార్టీ విజయ కేతనం ఎగరవేసిందంటే అది ఖచ్చితంగా రేవంత్ పాలనకు ప్రజల నుంచి లభించిన మద్దతేనని చెప్పవచ్చు. ఇక సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తిరుగులేని ఫలితాలు సాధించింది. రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి అనూహ్యమైన మద్దతు లభిస్తుందంటే దానికి కారణం ప్రజా పాలనే. ఎందుకంటే ఆ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి. పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సుతో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రతిరోజు 40 లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. 45 లక్షల కుటుంబాలకు ఈ లబ్ధి చేకూరుతుంది. 3 నెలలకు ఒకసారి ఈ సబ్సిడీని ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. నెలకు 2500, 1.1 కోట్ల మంది మహిళలకు దశల వారీగా అమలు అవుతుంది. రైతులకు పెద్దపీట వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు భరోసా ఎకరానికి 15,000 అందుతుంది. ఖరీఫ్, రబీ కలిపి భరోసా జమ అవుతుంది. 70 లక్షల రైతుల ఖాతాల్లో ఇది జమ అవుతూ ఉండడం విశేషం. అలాగే 2 లక్షల రుణమాఫీ, 40.6 లక్షల మంది రైతులకు పూర్తయింది. వరికి 500 రూపాయల బోనస్ అందిస్తున్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ను 1.1 కోట్ల తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు అందిస్తున్నారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు అందుతున్నాయి. తొలి విడతగా 4.5 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇచ్చేందుకు అడుగులు పడుతున్నాయి. అర్హుల గుర్తింపు ప్రక్రియ జరుగుతుంది. ఇక యువజన వికాసం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కూడా జోరందుకుంది. ఇప్పటి వరకు 60,000కు పైగా పోస్టులను భర్తీ చేశారు. టీఎస్పీఎస్సీని రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేశారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేశారు. ఎలాంటి లీకులు లేకుండా పరీక్షలు జరుగుతున్నాయి. చెప్పినట్లుగానే పెన్షన్లను రేవంత్ పెంచారు. రేవంత్ పాలనలో ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్ను 1.5 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ ప్రజలు ఫ్యూచర్లో వరద నుంచి ఇబ్బందులు పడకుండా ఈ ప్రణాళిక జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ ద్వారా మహేశ్వరంలో ఏఐ, ఫార్మా, ఐటీ ఇలా పలు రంగాల్లో లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోనే మొదటిసారి సమగ్ర సర్వే పూర్తి చేసింది రేవంత్ సర్కార్. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలతో పాటు ఎస్సీ వర్గీకరణను పూర్తి చేస్తుంది. ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక తెలంగాణ మాటల్లో కాదు చేతల్లో సాధ్యం చేశారు రేవంత్ రెడ్డి. ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నో మంచి పనులు చేస్తూ ప్రజల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హైడ్రాతో హైదరాబాద్ చుట్టుపక్కల అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసిన వారిపై పంజా విసురుతూ ప్రజల నుంచి మన్ననలు పొందుతున్నారు. రేవంత్ పాలనలో తెలంగాణ విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేస్తుంది. ఒకప్పుడు గడిల పాలన చూసిన తెలంగాణ నేడు ప్రజాపాలన చూసి మురిసిపోతుంది. ప్రజలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు ఇటీవల రేవంత్ రెడ్డి 2034 వరకు తానే సీఎం అని చెప్పడం వెనుక పలు కారణాలు కనబడుతున్నాయి. ఎలాగూ ప్రజల నుంచి తనకు మద్దతు ఉంది కాబట్టే అలా చెప్పి ఉండొచ్చని తెలుస్తుంది. బీఆర్ఎస్ను పూర్తిగా డిఫెన్స్లో పడేసే ఉద్దేశం కూడా ఉండొచ్చని టాక్. అన్నిటికీ మించి హైకమాండ్ దగ్గర తనకు ఎంత ఎక్కువగా మార్కులున్నాయో చెప్పే ఉద్దేశం కూడా ఉండొచ్చని సమాచారం. ఇలా ఏ రకంగా చూసినా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగానే ఈ కామెంట్స్ చేశారన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే రేవంత్ రెడ్డి నిజంగానే 2034 వరకు కొనసాగే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదో అద్భుతం జరిగితే తప్ప అప్పటి వరకు రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రిగా కొనసాగవచ్చునని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2 సార్లు నాకు అధికారం ఇస్తారు ప్రజలు. నాకు స్పష్టత ఉంది. 2034 వరకు ఇక్కడనే ఉంటా. ఈ ప్రజల కోసమే పనిచేస్తా.